హలో అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ జయ సిస్టర్స్ అఫీషియల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసినానండి. పెసరట్టుని ఓన్లీ పెసరగుళ్ళతో కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని రకాల పప్పులతో అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. పెసర దోశ. పెసరట్టు కోసం ఒక నిండు గ్లాసు, పావు కేజీ గ్లాస్, అది నిండు గ్లాస్ తీసుకున్నాను పెసరగుళ్ళు. అదే గ్లాస్తో ఒక పావు వంతు తగ్గించి బియ్యం, అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు మినపగుళ్ళు, అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు అలసందలు. మీ దగ్గర ఉంటే రాగులు సజ్జలు ఉంటే కూడా ఒక చిన్న గ్లాస్తో హాఫ్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒక 1.5 స్పూను మెంతులు వేసుకున్నాను. పప్పులన్నింటినీ బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని 1-4 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి పెసరట్లు. ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చెప్పండి. మీకు తెలిసిన బ్రేక్ఫాస్ట్లలో బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి, నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసినవి మీకు చెప్తాను, మీకు తెలిసినవి నాకు చెప్పండి. మనం షేర్ చేసుకుందాం రెసిపీస్. వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ వైట్గా వచ్చేంత వరకు ట్రాన్స్పరెంట్గా పప్పులన్నీ కనిపించేటట్టు వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కాకుండా అయితే మాత్రం ఒక 6 to 8 hours అయినా సరిపోతుంది. ఓవర్ నైట్ నాటితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పెరుగు కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ లేదంటే ఈనో కానీ ఏం వాడట్లేదు. అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. నేనైతే నైటే నానేసుకున్నాను. మార్నింగ్ నాకు తొందరగా బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుందని చెప్పేసి బాగా నానిపోయిన తర్వాత పప్పులన్నింటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ తీసుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలండి. అట్లాగని మెత్తగా కాదు. స్మూత్గా కావాలంటే మెత్తగా పట్టుకోండి, కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను. నేను చూపిస్తున్నానండి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర. 1.5 స్పూను వాము వేస్తున్నాను. జీలకర్ర, వాము అంతే, ఇంకేం వేయట్లేదు నేను దీంట్లో. పచ్చిమిర్చి కానీ అల్లం కానీ ఏమంటారు కరివేపాకు కానీ కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి అయితే ఏం వేయట్లేదు. ఓన్లీ జీలకర్ర, వాము అంతే. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా ఏంటండి, ఎట్లా ఉన్నారు, ఏంది, అందరూ బాగున్నారా? బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కమెంట్ చేయండి. ఏం తిన్నారో చెప్పండి. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు కొంచెం బరకగా కాదు, సాఫ్ట్గా కాదు, మెత్తగా కాదు, మరీ ఏమంటారు బరకగా కాకుండా మామూలుగా రవ్వలాగా అనమాట ఉంటే సరిపోతుంది. క్రిస్పీగా వస్తాయి. అక్కడక్కడ కొంచెం జీలకర్ర, వాము పంటి కిందికి వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చట్నీ కోసం ప్రిపరేషన్ అండి. ఒక గుప్పెడు తీసుకున్నాను నేను పల్లీలు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ పచ్చిదనం పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ అవసరం లేదు. మనం తాలింపులో ఎట్లాగో మళ్ళీ చట్నీని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మాడకుండా చూసుకుంటే సరిపోతుందండి. పల్లీలు వేగితే సరిపోతుంది అన్నమాట. పల్లీలు వేగిపోయినాయండి. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేను, చిన్న గిన్నెలోకి. గుప్పెడైతే సరిపోతాయి, ఎక్కువ వేసుకుంటే కూడా ఏం పర్వాలేదు. నెక్స్ట్ పుట్నాలు తీసుకుంటున్నానండి. ఒక కప్పు తీసుకున్నాను పుట్నాలు. అవి కూడా కొంచెం వెచ్చబెట్టుకుంటున్నాను నేను. ఫ్రిడ్జ్లోంచి తీసినాయి అనమాట. కొంచెం మెత్తగా ఉన్నాయని వెచ్చబెట్టుకుంటున్నాను. ఈ పుట్నాలు వేపుకోకుండా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. వేపుకుంటే ఇంకొంచెం టేస్ట్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుందండి చట్నీ. కొంచెం అక్కడక్కడ పప్పులు రంగు మారేంత వరకు వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీల్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా. ది బెస్ట్ రకం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. మీకు కావాలంటే కూడా నన్ను అడగండి.
చెప్పినా కదండి, మనం షేర్ చేసుకుందాం రెసిపీస్ అనమాట. నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ జీలకర్ర తీసుకున్నాను, 1 స్పూను జీలకర్ర తీసుకొని ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి నేను. స్పైస్ మేము తక్కువే తింటాం, మా పిల్లలు స్పైస్ ఎక్కువ ఉంటే తినరు. మీకు స్పైస్ కావాలంటే ఇంకొక 4, 5 ఎక్కువే తీసుకోవచ్చు. ఎక్కడ కూడా నేను పచ్చిమిర్చి కానీ అల్లం కానీ వాడట్లేదండి నేను. జీలకర్ర, ఎండుమిర్చీలు, ధనియాలు కూడా వేసుకోవాలండి. నా దగ్గర ధనియాలు లేవు. ధనియాల పొడి ఉంటే 1 స్పూను నేను వేసేసుకున్నాను, క్లిప్ మిస్ అయిపోయింది. ధనియాలు 1 స్పూను, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. క్లిప్పు లేదండి, మీరే వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు తిక్కుగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి, కొంచెం పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే కొంచెం తిక్కుగానే పెట్టుకున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ తాలింపు కోసం అండి ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు తాలింపు దినుసులు తీసుకుంటున్నాను నేను. 1 స్పూన్ జీలకర్ర మంచిగా వేయించుకోవాలి మాడకుండా ఆయిల్లో. తర్వాత 1 రెబ్బ కరివేపాకు, చాలా లేతగా ఉండండి బాగా. ఒక చిటికడంతా వాము మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని వెంటనే తీసేయకూడదండి. ఒక 4 to 5 minutes అట్లాగా ఆయిల్లోనే మంచిగా కలుపుకోవాలి. అంటే చట్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసేసుకొని కలిపేసుకుంటాం కదా, అట్లా కాకుండా కొంచెం సేపు స్టవ్ మీద వెచ్చబెడితే బాగుంటుంది చట్నీ. ఆయిల్లో మంచిగా మళ్ళీ ఇంకొకసారి ఫ్రై అయినట్టుగా ఆయిల్ అంతా చట్నీలో కలిసిపోయి టేస్ట్ కొంచెం పెరుగుతుంది అనమాట. మనం మిక్సీ పట్టుకున్న దోసపిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. దోశల బ్యాటర్ లాగే సేమ్. తిక్కగా కావాలనుకుంటే తిక్కగా కూడా వేసుకోండి, దోశలు చాలా బాగా వస్తాయి. నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను. దీంతో గుంట పునుగులు కూడా చాలా టేస్టీగా వస్తాయండి, వేసుకోండి. మీకు వీలైతే మీకు వేసుకోవాలనిపిస్తే ఇదే బ్యాటర్తో. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి, కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను టిష్యూతో. ఆయిల్ మాత్రం చాలా తక్కువ వాడతానండి నేను ఇందులో. మీకు నెయ్యితో కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే లైట్గా అయితే ఆయిల్ వేసేసినాను. ఒక 2 గరిటెలు వేసుకుంటున్నాను నేను పిండిని. దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి, పొట్టకి టైట్గా ఉండదు, చాలా లైట్గా ఉంటాయి అన్నమాట. పచ్చికారం మనం ఏం వేయలేదు, హెల్త్కి చాలా మంచిది. ఇట్లాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. గ్యాస్ ప్రాబ్లం ఉంది, మేము తినలేము, మాకు ప్రోటీన్ అరగదు అని కంప్లైంట్లు కూడా ఏమి ఉండవండి. ఇది ప్రోటీన్ దోశ అయినా కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మనం వేసిన వాము కానీ జీలకర్రను కానీ పట్టి, మనం ఎక్కువ వాడినాం కదా జీలకర్రను కూడా, అందుకని డైజెషన్ బాగా అవుతుంది అన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నిజానికి నేను మీ మీద నమ్మకం పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసినానండి, మీరు సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతోనే. దోశ అయితే అయిపోయిందండి. సన్నం మంట మీద కాల్చుకోవాలి, నిదానంగా కాలితే దోశ చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. స్మూత్గా కావాలనుకుంటే మాత్రం కొంచెం మందంగా వేసుకోండి, సరిపోతుంది. స్మూత్గా స్పంజీగా కూడా వచ్చేస్తాయి దోశలు. నేనైతే పల్చగా వేసుకున్నాను, పేపర్ దోశలాగా క్రిస్పీ క్రంచీగా కావాలి, అందుకని అది తీసేసుకున్నానండి. ఇంకో దోశ వేసుకుంటున్నాను నేను. నమ్మండి నన్ను, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి దోశలు. అంటే ఇంట్లో ఉండే పప్పులు అవి కొన్ని తీసుకొని నానేసుకొని వేసుకోవటమే, అంతేనండి. మన ఇంట్లో ఉండేయే స్పెషల్గా మనం వేరే దొరకవు, కొనాలి అనేది ఏం లేదు. పదార్థాలన్నీ మన ఇంట్లలో ఉండేయే కదా, అవన్నీ పప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా, ఈజీ డైజెషన్. తప్పకుండా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కూడా నాకు చెప్పండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయండి. టైలరింగ్ వీడియో కూడా నేను
పోస్ట్ చేసినానండి ఫస్ట్ వీడియో. కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి. ఈజీ టిప్స్తో అయితే నేను వీడియో అప్లోడ్ చేసేసినాను అనమాట 2 days బ్యాకే. అట్లా వచ్చిందండి దోశ. మీకు చూపిస్తున్నాను. నైట్ వీడియో అండి ఇది. లైటింగ్కి కనిపిస్తుందో లేదో అని దగ్గర పెడుతున్నాను. ఇది కూడా లైటింగ్కి ఎట్లా కనిపిస్తుందో ఏందో అని కొంచెం రౌండ్గా తిప్పేసి చూస్తున్నాను. చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. దోశ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. కనిపిస్తుందో లేదో అని దగ్గర పెట్టి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరైతే ఎట్లా చేస్తారు నాకు చెప్పండి, తప్పకుండా చెప్పండి. తప్పకుండా లైక్ కొట్టండి, బెల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి.